హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం 5వ భాగాన్ని వినేద్దాం. సాగర్ కూడా టిఫిన్ చేసి బయటికి వెళ్తాడు. అరుణ్ లేచాక నేను మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళానని చెప్పమ్మా అని చెప్తాడు. సరే బాబు అని ప్రేమగా సాగర్కి చెప్తుంది. మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి సాగర్ క్యాబ్లో బయటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మొబైల్ షాప్ అతనికి తన మొబైల్ రిపేర్ చేయమని చెప్తాడు. అలాగే సరని ఆ షాప్ అతను చెప్పి ఫోన్ చూస్తాడు. ఫోన్ చూసి సాగర్తో, సార్ మొబైల్ రిపేర్ చేసేసాను, కానీ ఫోన్ యాక్టివేట్ అవ్వడానికి ఈవినింగ్ అవుతుంది అని చెప్పగానే సాగర్, ఓహ్ అలాగా, సరే అని మొబైల్ తీసుకుని అతనికి డబ్బులు ఇచ్చి క్యాబ్లో ఇంటికి వెళ్తాడు. అరుణ్ కూడా నిద్రలేచి చూసేసరికి అక్కడ సాగర్ లేకపోవడంతో కిందికి వెళ్ళి ఉంటాడనుకుని అరుణ్ కూడా స్నానం చేసి కిందికి వస్తాడు. కిందికి వచ్చిన అరుణ్కి సాగర్ కనపడకపోవడంతో వాళ్ళ అమ్మ లక్ష్మి గారిని పిలిచి, అమ్మ సాగర్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. వెంటనే లక్ష్మి గారు, సాగర్ తన ఫోన్ పాడైపోయిందని దాన్ని రిపేర్ చేయించుకోవడానికి బయటికి వెళ్ళి వస్తానని చెప్పాడ్రా అని లక్ష్మి గారు చెప్పగానే అప్పుడే లోపలికి వాసల్లో సాగర్ కనిపిస్తూ ఉంటాడు. సాగర్ వచ్చి గుడ్ మార్నింగ్ అరుణ్ అని అనగానే మార్నింగ్ సాగర్ అని ఒకరినొకరు విష్ చేసుకుంటారు. అప్పుడే లక్ష్మి గారు, ఇక ఇద్దరు కూడా టిఫిన్ చేద్దరు రండి అని పిలిచే ఆవిడే వస్తారు. ఇద్దరు కూడా టిఫిన్ చేస్తూ ఉండగా ఆనందరావు గారు కూడా అప్పుడే టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. లక్ష్మి గారు ఆనందరావు గారు కూడా వడ్డించి ఆమె కూడా తినడానికి కూర్చుంటారు. అందరూ కలిసి టిఫిన్ చేసి సోఫాలో కూర్చుంటారు. సోఫాలో కూర్చున్న సాగర్, అరుణ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆనందరావు గారు ఇంకా లక్ష్మి గారు అరుణ్తో అతని పెళ్లి గురించి ఎలా అడగాలని ఆలోచిస్తారు. వారి ఇద్దరిని సాగర్ ఇంకా అరుణ్ని చూసి, ఏమైందమ్మా, మీకు ఎందుకు అలా ఉన్నారు అని ఇద్దరు ఒకేసారి అంటారు. దానికి ఆనందరావు గారు, అరుణ్ని పెళ్లి గురించి మాట్లాడాలిరా అని అనగాని, వాట్ అని అరుణ్ అంటాడు. అదేరా, మన ఇంటికి వచ్చారు కదా చలపతిరావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అని లక్ష్మి గారు అనగాని అరుణ్ వెంటనే, హా అమృత వాళ్ళ డాటర్ ఆమెనా అని అంటాడు. వెంటనే లక్ష్మి గారు, అవునరా ఆ అమ్మాయిరా, చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి పిల్ల, నీకు తనకి ఈడు జోడు కూడా బాగుంటుందిరా అని అనగాని అరుణ్ వెంటనే, సరే కానీ ఆ అమ్మాయి కూడా నేను నచ్చాలి కదా అమ్మా అని అంటాడు. కానీ ఇక్కడ సాగర్కి మాత్రం అమ్ము గుర్తుకు వస్తుంది. తనకి ఫోన్ చేయాలంటే ఫోన్ పాడైపోయింది, అది యాక్టివేట్ అవ్వడానికి ఈవినింగ్ అవుతుంది అని అతని ఆలోచనలో అతను ఉండగానే, నువ్వేమంటావు సాగర్ అని లక్ష్మి గారు అడుగుతారు. సాగర్ తేరుకొని, హా అమ్మ, మీకు నచ్చిన అమ్మాయి అంటే తప్పకుండా బాగుంటుంది కదా అని అంటాడు. అతను అలా అనగానే, అవును సాగర్, ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా చాలా అందంగా ఉంటుంది అని ఆనందరావు అంటారు. దానికి ఆనందరావు గారు, ఆ అమ్మాయిని కూడా అడగమని చలపతికి చెప్తాను అని అంటాడు. అలాగే అని సాగర్ ఇంకా అరుణ్ వాళ్ళు బయటకు వెళ్ళి అరుణ్ కట్టాలి అనుకుంటున్న హోటల్ గురించి ప్లేస్ చూడడానికి వెళ్ళారు. వాళ్ళు అటు వెళ్ళగానే ఆనందరావు గారు వెంటనే చలపతి గారికి ఫోన్ చేసి పెళ్లికి అరుణ్ ఓకే చెప్పాడని చెప్పగానే, చలపతి గారు అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టాలరా అంటాడు. అది సరే కానీ ఒకసారి అమ్మాయిని కూడా ఒక మాట అడగరా అని చెప్తాడు. దానికి చలపతి గారు, మా అమ్ము నా మాట కాదని అననురా, ఒకసారి మాత్రం అడుగుతాను, తనని అడిగిన వెంటనే నీకు ఫోన్ చేసి తను ఓకే అన్నదని గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేసి చలపతి గారు తన భార్య విజయని పిలిచి ఆనందరావు గారు చెప్పిన విషయం ఆమెకి చెప్పగానే ఆవిడ చాలా సంతోషిస్తుంది. అయితే మనం ఈ విషయం మన అమ్మకు చెప్పి తన నిర్ణయం కూడా అడగాలి అని ఇద్దరు అనుకుంటుండగానే ఈవినింగ్ అమృతని అడుగుదామని అనుకుని చలపతి గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక విజయ గారు ఇంట్లో పని కూడా చూసుకుంటూ ఈవినింగ్ అమ్ముని అడగాలని అనే సంతోషంలో ఉంటారు. ఇక్కడ అమృత ఆమె ఆఫీస్లో సాగర్ నుండి ఫోన్ రాలేదని అని చాలా బాధలో ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి అమృతను చూసి ఏమైంది అని అడుగుతుంది. దానికి అమృత, అది సాగర్ 2 రోజులుగా ఫోన్ చేయట్లేదని చెప్తుంది. దానికి శృతి, ఎందుకే అంత బాధపడుతున్నావు, ఏదో వర్క్ బిజీలో ఉండి చేయలేదేమో అని చెప్తుంది. కానీ నాకు ఎందుకో చాలా దిగులుగా ఉంది అని అమృత అంటుంది. సరే కానీ నువ్వు ఒకసారి శేఖర్కి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పగాని, అవును ఒకసారి అతని ఫ్రెండ్ శేఖర్ని అడిగితే తెలుస్తుంది అని శేఖర్కి ఫోన్ చేస్తుంది. శేఖర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ తీసి, హాయ్ అమృత, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి అమృత ఐఎమ్ గుడ్ అని చెప్పి, శేఖర్ సాగర్ నీకు కాల్ చేశాడా అని అడుగుతుంది. దానికి శేఖర్, లేదు అమృత, నాకు వాడు కాల్ చేసి 2 రోజులు అవుతుంది అని అనగాని అమృత, సాగర్ కాల్ చేస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమృతకి మాత్రం చాలా భయంగా బాధగా అనిపిస్తుంది. అలా సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ రోజంతా శృతియే వర్క్ అంతా చూసుకుంటూ ఉంటుంది. ఈవినింగ్ అయ్యాక శృతియే అమృత దగ్గరికి వచ్చి, హే అమ్ము పద ఇంటికి వెళ్దాం అని అనగానే అమృత, ఏంటి అప్పుడేనా అని అంటుంది. దానికి శృతి, టైం చూడు ఈవినింగ్ 5 అవుతుంది అంటుంది. అమృత, సారీనే, అసలు వర్క్ మొత్తం నువ్వే చేసావని అనగానే అలాంటివేమీ లేదులేవే, పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అంటుంది.
సరే అని అమృత తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుంది. ఇద్దరూ బయటికి వచ్చి ఇంటికి బయలుదేరుతారు. శృతి ముందుగా అమృతని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అమృత ఇంట్లోకి రాగానే అమృత వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చావా అమ్మో అని పలకరిస్తుంది. హా అమ్మ అని చెప్పి సరే నేను ఫ్రెష్ అవుతానని చెప్పి తన రూమ్కి వెళ్తుంది. రూమ్కి ఫ్రెష్ అయ్యి వచ్చి తన బెడ్ పైన కూర్చుంటుంది. అప్పుడే అమ్మ విజయ అమృత కోసం కాఫీ తీసుకొని ఆమె రూమ్కి వస్తుంది. కానీ అమృత మాత్రం సాగర్ ఆలోచనలో ఉంది. అసలు వాళ్ళ అమ్మ వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా అలాగే కూర్చుంటుంది. అమృత వాళ్ళ అమ్మ వచ్చి అమ్ము అని ఎంత పిలిచినా పలకకపోయేసరికి అమృతని తట్టి ఏమైందమ్ము, ఏం ఆలోచిస్తున్నావు, పిలుస్తూనే కూడా పలకడం లేదే అని అనగానే సారీ అమ్మ నేను వినలేదు అని చెప్తుంది. సరే కాఫీ తీసుకో అని అమృతకి కాఫీ అందించి అమృత పక్కనే కూర్చుంటుంది. అలా వాళ్ళు ఇచ్చిన కాఫీ తాగి కాసేపు వాళ్ళ అమ్మగారి ఒడిలో పడుకుంటుంది. అప్పుడే చలపతి గారి కార్ సౌండ్ వినపడగానే విజయ గారు అమృతతో అమ్మో మీ నాన్న వచ్చాడు, పద కిందకి వెళ్ళి అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి విజయ గారు వస్తారు. అమృత మాత్రం కాసేపటికి కిందికి వస్తుంది. కిందికి వచ్చిన అమృతకి వాళ్ళ పేరెంట్స్ అక్కడ కనిపించలేదు. అక్కడ అమృతకి తన పేరెంట్స్ కనిపించకపోయేసరికి ఇంకా నాన్న ఫ్రెష్ అవ్వలేదేమో అనుకుని అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంది సాగర్ గురించి. ఇక్కడ చలపతి గారు ఇంకా విజయ గారు ఏమో అమృతకి పెళ్లి గురించి చెప్పి ఎలాగా అయినా ఒప్పించాలని అనుకుంటూ డిన్నర్ చేయడానికి ఇద్దరు కూడా కిందికి వస్తారు. అమృత వాళ్ళ పేరెంట్స్ రావడం చూసి ఏంటి నాన్న ఇంత లేటుగా నా రావడం అని అడుగుతుంది. అదేం లేదమ్మా అని చెప్పి అందరూ డిన్నర్ చేయడానికి కూర్చున్నారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉండగా విజయ గారు చలపతి గారితో మాట్లాడమని సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే చలపతి గారు అమృతని మీ బిజినెస్ ఇక ఎలా జరుగుతుందమ్మా అని అడుగుతారు. గుడ్ నాన్న అని చెప్పి తింటూ ఉంటుంది. శృతి అసలు మన ఇంటికి రావట్లేదమ్మా ఏమి అని అడుగుతాడు. లేదు నాన్న అది వచ్చినప్పుడు మీరింట్లో ఉండడం లేదు అని సమాధానం చెప్తుంది. ఇక వెంటనే అమ్ము నీకు పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పేసరికి అమృతకి ఒకసారిగా పొలమారుతుంది. వెంటనే విజయ గారు అమృత తలపై తట్టి మంచినీళ్ళు తాగిస్తారు. ఏమైందమ్మో అని వాళ్ళ నాన్న అనగానే అది నాన్న నాకు ఇప్పుడే పెళ్ళి ఏంటి అని అడుగుతుంది. ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగాలి అని చెప్తారు. మళ్ళీ చలపతి గారే నీ పెళ్ళి నా ఫ్రెండ్ ఆనందరావు గారి కొడుకు అరుణ్తో చేయాలి అనుకుంటున్నానని చెప్పగానే అమృతకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. విజయ్ గారు అమృత నీకు ఈ పెళ్ళి ఓకే కదా అని అడుగుతారు. అది అమ్మ అని అమృత అంటూ ఉండగానే చలపతి గారు నేను నా ఫ్రెండ్ ఆనందరావుతో నీకు కూడా ఇష్టమే అని రేపు ఫోన్ చేసి చెప్తాను అంటారు. దాంతో అమృత ధైర్యం తెచ్చుకొని నాన్న నేను సాగర్ అని అతన్ని ప్రేమించానని చెప్పగానే చలపతి గారు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మో అని కాస్త కోపంగాని అడుగుతారు. అది నాన్న నేను ఒకసారి సాగర్ని తీసుకుని వచ్చి మీతో మాట్లాడిస్తాను అని చెప్తుంది. దానికి చలపతి గారు సరే అమ్మో అని అయిష్టంగాని ఒప్పుకొని చేతులు కడుక్కొని తన రూమ్లోకి వెళ్తాడు. విజయ్ గారు కూడా అమృతతో అమ్మో నిజంగా నువ్వు సాగర్ని ప్రేమించావా అని అడగగా అవునమ్మా సాగర్ చాలా మంచివాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం అని అంటుంది. సరే అమ్ము నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి, నిజంగా నువ్వు అన్నట్టు అతను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా అమ్ము అని అడగగానే అవునమ్మా సాగర్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వారు వెళ్ళి పడుకుంటారు. విజయ్ గారు రూమ్లోకి వెళ్ళగానే చలపతి గారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే విజయ గారు తన భర్తని ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. దానికి ఆయన అమ్ముని నా ఫ్రెండ్ కొడుకు అరుణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను విజయ, కానీ ఇప్పుడు మన అమ్ము ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పింది అని చలపతి గారు అనగానే ఏంటండి అలా మాట్లాడుతున్నారు, అమ్ము ఆనందమే కదా మనకి కావాలి, తనకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్తుంది. సరే అతన్ని తీసుకుని వస్తానండి అనింది కదా, అతనితో మాట్లాడాక చూద్దాంలే అని చెప్పి చలపతి గారు నిద్రపోతారు. విజయ్ గారు కూడా అసలు ఏమవుతుందో అని ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది. ఇక్కడ అమృతకి మాత్రం అసలు సాగర్ ఫోన్ చేసి 2 రోజులైంది. నాన్నగారికి నేను సాగర్ని తీసుకుని వచ్చి మాట్లాడిస్తానని చెప్పాను. అసలు సాగర్ గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ అలాగే ఆ రోజు రాత్రి అప్పటికో నిద్రపోతుంది. చలపతిరావు గారి ఇంట్లో అందరూ తెల్లవారు కానీ నిద్ర లేచాక అందరూ స్నానం చేసి కిందికి వచ్చి టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. అలాగే సైలెంట్గా టిఫిన్ చేసి చలపతి గారు ఆఫీస్కి వెళ్ళారు. అమృత కూడా సాగర్ గురించి తెలుసుకోవాలని తను కూడా బయటికి వెళ్ళడానికి అటు నుండి అటే బయలుదేరి శృతి ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అడుగుతుంది. నేను మీ ఇంటి బయటే ఉన్నాను, రావే వెళ్దాం అని ఓకే వస్తున్నాను చెప్పి వచ్చేస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన అమృత శృతిని చూసి హాయ్ శృతి అని చెప్పి స్కూటీ ఎక్కి కూర్చుంటుంది.
శృతి ఏమీ మాట్లాడకుండా స్కూటీ నేరుగా వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అమృత శృతి ఇద్దరు స్కూటీ దిగి నేరుగా వాళ్ళ ఆఫీస్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక శృతి అమృతని ఏమైందని అని అడుగుతుంది. దానికి అమృత తనకు వాళ్ళ నాన్నకి మధ్య జరిగిన విషయం శృతికి చెప్తుంది. దానికి శృతి, అరే అమ్ము, అసలు అంకుల్కి 2 రోజుల్లో తీసుకువస్తానని చెప్పావా? అసలు సాగర్ నీకు ఫోన్ చేసి 3 రోజులు అవుతుంది, అలాంటిది ఎలా 2 రోజుల్లో తీసుకుని వస్తావే సాగర్ని అని అడుగుతుంది. శృతి అలా అడగగానే అమృతకి శేఖర్ గుర్తు వచ్చి ఒకసారి సాగర్కి ఫోన్ చేసి చూస్తానే అని శృతికి చెప్పి అతనికి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తున్న శేఖర్, చెప్పండి అమృత అని అనగానే అమృత, అది సాగర్ గురించి నీకేమైనా తెలిసేమో అని చేశాను అని చెప్తుంది. దానికి శేఖర్ కూడా, నాకు కూడా వాడు కాల్ చేయలేదు అమృత అని, కానీ వాడు ఆస్ట్రేలియా వెళ్ళిన పని అయిపోయింది, వాడు వస్తాడు అనుకుంటా, ఇంకా 2 రోజుల్లో అని అనగానే అమృత నిజంగానా అని అంటుంది. శేఖర్, అవును అమృత, వస్తాడు అని అనుకుంటున్నాను, కానీ నాకు పూర్తిగా తెలియదు అని చెప్పగానే, సరే శేఖర్, నీకు సాగర్ గురించి ఏం తెలిసినా నాకు వెంటనే చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత శృతి అమృతతో, ఏం బాధపడికే, సాగర్ తప్పకుండా వస్తాడు అని అమృతకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అమృతకి మాత్రం ఎందుకో తెలియకుండానే చాలా ఆందోళనగా ఉంటుంది అని శృతికి చెప్పి, సర్లేవే, నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో, నా మూడ్ బాగాలేదు, నువ్వే చూసుకో వర్క్ అంతా అని చెప్పి శృతిని అక్కడి నుండి పంపిస్తుంది. తను వెళ్ళగానే అసలు నాన్నగారితో ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఏదో చేస్తున్నానన్న విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ వరకు ఏదో వర్క్ చేస్తూ గడిపేస్తుంది. ఈవినింగ్కి శృతి ఇంకా అమృత స్కూటీ మీద బయలుదేరి శృతి అమృతని డ్రాప్ చేస్తుంది. అమృతని డ్రాప్ చేసి శృతి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఇక్కడ అమృత ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదా అని వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకొని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. అసలు నాన్నను 2 రోజుల్లో సాగర్ని తీసుకుని వస్తానని చెప్పాను, అందులో అసలే 1 రోజు అయిపోయింది, ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు కూడా అమృతకి సాగర్ గురించి తెలియకుండానే గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయం లేవగానే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అమృత మాత్రం సాగర్ గురించిన ఇన్ఫర్మేషన్ కోసం తన ఫ్రెండ్ శేఖర్ని అడుగుతుంది. తను కూడా అతనికి తెలియదని చెప్తాడు. తర్వాత రోజు కూడా అమృతకి సాగర్ గురించిన ఏ విషయమో తెలియదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచిన అమృత ఫ్రెష్ అయ్యి వాళ్ళ నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి కిందికి దిగుతుంది. అమృత కిందికి వచ్చి చూస్తే ఫాదర్ ఇంకా రాలేదని అర్థమై తన తల్లిని అడుగుతుంది, నాన్నగారు ఎక్కడా అని. దానికి ఆమె తల్లిగారు, మీ నాన్న ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి వస్తానని చెప్పారు అమ్ము అని చెప్తుంది. దానికి అమృత సరే అమ్మా అని అక్కడే సోఫాలో కూర్చుంటుంది. అలా ఒక అరగంట అయిన తర్వాత చలపతి గారు కూడా వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఆయన కూర్చున్న విషయం కూడా పట్టించుకోకుండా అమృత ఏదో ఆలోచనలో ఉంది. అది గమనించిన చలపతి గారు, అమ్మో అని పిలిచి, నువ్వు ప్రేమించిన అతన్ని ఈరోజు తీసుకుని వస్తానని చెప్పావు, గుర్తుందా అని అడుగుతాడు. వెంటనే అమృత, హా నాన్న అని, అది నాన్న, నాకు ఒక 6 months టైం కావాలి అంటుంది. దానికి చలపతి గారు, విజయ్ గారు ఇద్దరు ఆశ్చర్యపోతారు. వెంటనే చలపతి గారు తేరుకొని, కానీ అతన్ని నువ్వు నాకు ఈరోజు పరిచయం చేస్తానన్నావు కదా అమ్మో అని కాస్త సీరియస్గానే అడుగుతాడు. అవును నాన్న, కానీ అని తడబడుతూనే ఉంటుంది. అప్పుడే విజయ్ గారు, ఏంటి అమ్ము ఇది అని ఆమె కూడా సీరియస్గా అడిగేసరికి అమృత వాళ్ళతో, అది నాన్న, సాగర్ ఆస్ట్రేలియా వెళ్ళాడు, అతను రావడానికి 6 months అవుతుంది, అందుకే అడుగుతున్నాను టైం అని అంటుంది. చలపతి గారు కూడా, సరే అమ్ము, 6 months టైం ఇస్తున్నాను, కానీ ఆ తర్వాత కూడా నువ్వు అతన్ని తీసుకురాకపోతే నా ఫ్రెండ్ కొడుకు అరుణ్కి ఇచ్చి నీ పెళ్లి చేస్తానని చెప్పి టిఫిన్ చేయకుండానే బయటికి వెళ్తాడు. విజయ్ గారు కూడా అమృత దగ్గరికి వచ్చి, ఏంటమ్మో ఇది అని కాస్త అసహనం వ్యక్తం పరుస్తారు. అమృతకి మాత్రం అవి ఏవి పట్టించుకునే స్థితిలో లేదు. నాన్నగారు ఇచ్చిన టైంలో అసలు సాగర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంది. ఇక అమృత కూడా టిఫిన్ ఏవీ చేయకుండా ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటుంది. తన ఆఫీస్కి వచ్చి కాసేపు వర్క్ చేసుకుంటూ ఉండగా శృతి నుండి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి, ఎక్కడున్నావు తల్లి అని అడిగేసరికి, నేను ఆఫీస్కి వచ్చాను శృతి, నువ్వు రా అని అంటుంది. శృతి కూడా ఆఫీస్కి వచ్చి నేరుగా అమృత దగ్గర కూర్చుంటుంది. ఏంటి ఇది అమ్మో, నాకు చెప్పకుండా వచ్చేసావు అని అడుగుతుంది. అది కాదే అని ఇంటి దగ్గర జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దానికి శృతి, ఓకే, కానీ 6 monthsలో సాగర్ నీకు కనిపించకపోతే అని అడుగుతుంది. అమృత, అందుకే కదే 6 months టైం అడిగాను, ఈ టైంలో తప్పకుండా సాగర్ గురించి తెలుసుకుంటానని చెప్పి ఆ రోజు ఇద్దరు వర్క్ చేసుకుంటారు. ఆ రోజు నుండి అమృత, శృతి ఇంకా సాగర్ ఫ్రెండ్ శేఖర్ కూడా సాగర్ గురించి వెతుకుతూ ఉంటారు. ఇక ఇక్కడ బెంగళూరులో ఉన్న సాగర్ విషయానికి వస్తే, అరుణ్ ఇంకా సాగర్ ఇద్దరు కలిసి హోటల్ కోసం ప్లేస్ చూడడానికి బయటకు వస్తారు కదా. అలాగే వాళ్ళు అనుకుంటుండగా ప్లేస్ చూస్తారు. ఆ ప్లేస్ ఇద్దరికి కూడా నచ్చి వాళ్ళ ప్లాన్ అమలు చేయాలని డిసైడ్ అవుతారు. అలా అనుకుని ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు. అలా వారిద్దరు ఆఫీస్కి వచ్చి కలిసి ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు.
అలా వాళ్ళ వర్క్లో ఉండగానే అక్కడికి ఆనందరావు గారు వచ్చి, ఏంటి మీరిద్దరూ ఇంటికి వెళ్ళరా, టైం ఎంత అవుతుంది చూసారా అని అనగానే అరుణ్ తలపైకెత్తి టైం చూసేసరికి 6 అవుతూ ఉండడంతో, అయ్యో చూడలేదు డాడీ అని చెప్పి, సాగర్ ఇంకా మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే సాగర్కి అమృతకి కాల్ చేయాలి కదా అని విషయం గుర్తుకు రావడంతో ఒకసారి ఫోన్ తీసి చూస్తాడు. కానీ ఇక్కడ సాగర్ ఫోన్ ఈవినింగ్ అయినా ఓకే అవ్వదు. అరే ఏమై ఉంటుంది, మార్నింగ్ కదా బాగా చేసుకున్నాను. తనకి తెలిసిన విధంగా ఫోన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇంతకు ఫోన్ ఓకే అవ్వదు. సాగర్ అవస్థలు చూసిన వాళ్ళు, ఏమైంది సాగర్ అని అడుగుతాడు. అది ఫోన్ మార్నింగ్ బాగు చేయించాను, ఆ షాప్ అతను ఈవినింగ్ ఓకే అవుతుంది సార్ అని చెప్పి ఇచ్చాడు, కానీ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు బాస్ అని చెప్తాడు. దానికి అరుణ్ అయితే ఒకసారి అక్కడ షాప్ అతని దగ్గరికి వెళ్దామని అనగానే సాగర్ వెంటనే ఓకే అరుణ్ అంటాడు. ఆనందరావు గారు కూడా ఆయన కారులో ఇంటికి వెళ్తారు కనుక ఆయన ముందుగానే ఇంటికి చేరుకుంటారు. అరుణ్ ఇంకా సాగర్ మొబైల్ రిపేర్ షాప్కి వచ్చి షాప్ అతన్ని మొబైల్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, మార్నింగ్ రిపేర్ చేశారు కదా అని చెప్తాడు సాగర్. దానికి ఆ షాప్ అతను ఒకసారి మొబైల్ తీసుకుని చూసి, సారీ సార్ మొబైల్ పాడైపోయింది, ఇక బాగవదు అని చెప్పగానే, అరే ఏంటి బాస్ ఒకసారి చూడండి అని చెప్తే లేదు సార్ అని చెప్పి, మీరు వేరే మొబైల్ తీసుకోండి అని చెప్తాడు సాగర్. కానీ అందులో ఉన్న నెంబర్స్ కావాలి నాకు, తీయడం వీలవుతుందా అని అడుగుతాడు సాగర్. లేదు సార్ మొబైల్లో ఉన్న డేటా అంతా పోయింది అని చెప్తాడు. ఇక్కడ లోపలికి వెళ్ళిన సాగర్ ఇంకా రావట్లేదని అరుణ్ కూడా లోపలికి వచ్చేసరికి, వాట్ హ్యాపెన్ సాగర్ అని అరుణ్ అడిగేసరికి మొబైల్ గురించి చెప్తాడు. దానికి అరుణ్, దాంట్లో ఏముంది, న్యూ మొబైల్ తీసుకో సాగర్ అంటాడు. అది కాదు అరుణ్, నాకు అందులో ఉన్న ఒక నెంబర్ కావాలి, అది తీయడం వీలవుతుందా అంటే నో సార్ అని చెప్తున్నాడు. అని అనగానే సరే కానీ సాగర్ ప్రెజెంట్ అయితే న్యూ మొబైల్ తీసుకో, తర్వాత ఆ నెంబర్ గురించి చూద్దాం అని చెప్పి సాగర్ చేత ఒక మొబైల్ కొనిపిస్తాడు. అరుణ్ చెప్పిన తర్వాత సాగర్ ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇద్దరిని ఆనందరావు గారు, ఏమైందిరా ఎందుకు లేట్ అయింది, నాతో పాటే కదా బయలుదేరారు అని అడగగానే సాగర్, నా మొబైల్ పాడైపోయింది, న్యూ మొబైల్ తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది అంకుల్ అని చెప్పగానే, సరే కానీ రండి, ముందు మీరు ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పగానే ఇద్దరూ సరే అని చెప్పి రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళిన తర్వాత అరుణ్ సాగర్ అప్సెట్గా ఉండడం చూసి, ఏమైంది సాగర్ ఎందుకు అంత డల్లుగా ఉన్నావని అడుగుతాడు. దానికి సాగర్, నథింగ్ అరుణ్ అని చెప్పి, పద త్వరగా కిందికి వెళ్దాం, మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పగానే అరుణ్ కూడా డిన్నర్ అయ్యాక అడుగుదాంలే అనుకుని ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందికి వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.